యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నానని, మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి, న్యాయం చేయాలి అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని, కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం చేయలేదని, తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్ గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు. ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని, అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాజ్ తరుణ్ లావణ్యపై మరిన్ని ఆరోపణలు చేశాడు. లావణ్య ఒక డ్రగ్గిస్ట్. డ్రగ్స్ తీసుకొంది తను ఉండలేదు. తన వెంట ఎప్పుడూ డ్రగ్స్ ఉంచుకుంటుంది. లావణ్య ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలిసిందో అప్పటి నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చానని రాజ్ తరుణ్ తెలిపాడు. ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. నన్ను చాలా సార్లు బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర చాలా డబ్బులు తీసుకుంది. రీసెంట్ గా ఒక 20,000 రూపాయలు కావాలని ఒక పర్సన్తో అడిగించింది. నేను లేవని చెప్పాను. దీంతో కావాలని తను ఈ రచ్చ చేస్తోంది. కన్న తండ్రికే న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తుంది. నా కళ్ల ముందే నా విల్లాలోనే సాయి అనే అబ్బాయితో పడుకుంది. నేను పైన ఉన్నాను, వారు కింద రూంలో ఉన్నారంటూ రాజ్ తరుణ్ లావణ్య గురించి సంచలన విషయాలను వెల్లడించారు.